వేరే వేరే బ్యాచ్లు వెళ్ళి ట్యాప్కి వెళ్తే గొడవలు అవుతాయని అలా అవ్వకూడదు ఈ ఊర్లో అని చెప్పి ఫస్ట్ నుంచి ఈ సిస్టమ్ పెట్టుకున్నాము. ఒక బ్యాచే తిరుగుతాం. ఈ అమౌంట్ అందరూ పంచుకునేవి. అక్కడ ఏం రాదు. ఇంకేదన్నా షాపుల్లో కూడా చెప్పి మా నెంబర్లు ఇచ్చేస్తాం. ఎవరన్నా శుక్రవారం వచ్చిన వాళ్ళు ఏమైనా డిమాండ్ చేశారా, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా, కొట్టుకాడికి వచ్చి ఏదైనా న్యూసెన్స్ చేసినా ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా మిమ్మల్ని డిమాండ్ చేసి అడిగినా కూడా మాకు ఫోన్ చేయండి అని మా నెంబర్లు కూడా ఇచ్చేస్తాం. బజార్కి వెళ్తాం గురువారం ఒక్కరోజు, కతిమ రోజులు వెళ్ళాం. మళ్ళీ మంగళగిరిలో లేరా? మంగళగిరిలో ఉన్నారు సార్. అక్కడ షాప్ ఓపెనింగ్ కాడికి వెళ్ళే వాళ్ళు సపరేట్ ఉంటారు. ఒక గురువారం మాత్రం రోడ్డు మీద అడిగే 5 రూపాయలు 10 రూపాయలు అడిగే కొట్లకు మాత్రమే మేము వెళ్తాము. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొట్లు అడుక్కొని వెళ్ళిపోతారు. అంతేగాని వేరే వేరేగా అడగటానికి చేయటానికి ఇక్కడ రైట్స్ ఆడుకుంటాం. ఇప్పుడు మీకేం కంప్లైంట్ లేవా? ఇంకా ప్రస్తుతానికి మాకేం కంప్లైంట్ గొడవలు కానీ గ్రూపులు కానీ ఉన్నాయి. మా 2 గ్రూపులు, ఇదిగో ఈ అమ్మాయిది మాది. కాకపోతే మేము ఫస్ట్ నుంచి కూడా మా గొడవలు ఏదంటే మేము మాట్లాడుకుంటాం. కానీ గతంలో కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. మాకేమైనా గొడవలు ఉంటే మేమేం మాట్లాడుకుంటాం. కానీ కొట్టుకొని ఖర్చు పెట్టుకునే అన్ని కావంటే ఉండవు మాకు. అవుట్స్కట్స్ లో వచ్చే లారీలు నాపి ఆటోలు నాపి ఏదైనా వ్యవహారాలు అలాంటి తుప్పలో తీసిపోయినా జరిగితే కేసు రిజిస్టర్ చేయండి. అది బాగా అది కంప్లైంట్ అయితే భయంకరంగా ఉంది. ఎవరు చేస్తున్నారన్నది మీరు చూసుకోవాలి. పట్టుకొచ్చాక కేసు రిజిస్టర్ చేశాక బాధపడద్దు. ఇప్పుడు ఒక అమ్మవారిని ఎంత గౌరవిస్తారో ట్రాన్స్జెండర్స్ కూడా అంతే గౌరవ. ఈ సొసైటీలో పొరపాటున అలా కొట్టడం కానీ పొరపాటున అలా మాట్లాడడం కానీ చేయించుకోరు. చూడు, వీలుంటే వాళ్ళని తీసుకుపోయి శుభకార్యాలకు తీసుకుపోయి వాళ్ళతో ఆశీస్సులు తీసుకోవడం, లేదా కారులో వచ్చేటప్పుడు కూడా దిష్టి తీస్తూ ఉంటారు. అది మంచి జరుగుతుందని అనుకుంటారు. ఓకే, అంత గౌరవంగా చూస్తారు. కానీ ఇలాంటి పనులు చేస్తే మాత్రం గౌరవం పోదు.